చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా పరిశీలించారు. గత కొంతకాలంగా వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. ఈ వారం సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తాయి. ప్రతి విషయానికి మనసుకు తీసుకుని వెళ్ళడం అనేది మంచిది కాదు. ఈ రోజు మనం ఇబ్బంది పడుతున్నాం, అన్ని రోజులు ఇలాగే ఉండవు అని గ్రహించండి. వ్యవహార శైలిలో విదేశాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మీకు మానసిక విదేశాలకు వెళ్ళాలన్న మీ కళ మీరు తీసుకున్న శాంపుల్ అంటే మెకానికల్ ఫీల్డ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వారికి మీరు చెబుతున్న కొత్త ప్రభుత్వం మీరు ఊహించిన దానికన్నా ఈ వారం ఎంతో బాగుందని చెప్పవచ్చు. మీరే శాంపిల్ తీయించి ఐటీ రంగం వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కష్టానికి తగిన కష్టం మీద ఉంటుంది. కొత్త సాహసాలు చేయకూడదు ఈ వారం కనుక్కొని వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా ఎన్నో మార్పులు చేయాలని చూస్తారు, అయితే అవి నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ విషయంలో ఆలస్యం అవుతుంది. ఎన్ని సంబంధాలు చూసినా దగ్గర దాకా వచ్చి దూరం జరిగిపోతాయి. మనం కోరుకున్న సంబంధం చేతి దాకా వచ్చి చేయి జారిపోయిందనే బాధపడతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొంతమందికి మిస్క్యారీ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. కొంచెం జాగ్రత్త వహించండి. ఫైనాన్స్ పరంగా బాగుందని చెప్పవచ్చు. వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరుచుకోండి. బంగారం లేదా ఫ్లాట్స్ కొని ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగినది. భవిష్యత్ బాగుంది. షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. వచ్చిన ధనాన్ని కొంత ఉపయోగకరం లేని వాటికి ఖర్చు చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశివారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి